ఒకరోజు ఒక దైవజనుడు నాకేం చెప్పాడంటే, మేము ఒక దేశానికి వెళ్తా ఉన్నాము, నీవేమైనా రాగలుగుతావా అన్నాడు. అప్పటికి నా బ్యాంక్ బ్యాలెన్స్ గురించి నాకు బాగా తెలుసు. నేను అడిగాను, ఎన్ని రోజులు సమయం ఉంది అన్నాను. వారం రోజులే సమయం ఉంది అన్నాడు. నీకు ఇబ్బంది అయితే నువ్వు రావద్దు అని నన్ను అన్నాడు. నేను అన్నాను, ఖచ్చితంగా నేను మీతో ప్రయాణం చేస్తాను, ఆ ఫ్లైట్లో నేను మీతో ఉంటాను అని చెప్పాను. అతను ఏమన్నా అంటే, ఓకే వస్తానంటే నో ప్రాబ్లం, నాకు రేపటికల్లా పంపిస్తే నేను రిజిస్ట్రేషన్ చేస్తా అన్నాడు. ఖచ్చితంగా బ్రదర్, రేపటికల్లా ఎందుకు, ఇప్పుడే పంపిస్తా అని చెప్పాను నేను. ఆయన అడిగింది డబ్బులు, నేను పంపించింది పాస్పోర్ట్. ఆయన అన్నేమంటే, బ్రదర్ నాకు డబ్బులు పంపించాలన్నాడు. నేను ఖచ్చితంగా బ్రదర్ పంపిస్తాను, ముందైతే పెట్టుకోండి అని పాస్పోర్ట్ పంపించాను. ఇంటికి వెళ్ళి స్టార్ట్ చేశాను, నా ప్రార్థన స్టార్ట్ చేశాను. ప్రార్థన కంటే ఒప్పుదల ఎక్కువ చేశాను. ఒప్పుదల ఒక రోజు తర్వాత నెక్స్ట్ డే నా కోసం అద్భుతం జరిగిందే చెప్తా ఉన్నా. నా కోసం అద్భుతం జరిగింది. నేను వెళ్ళలేనని నాకు తెలుసు, నాకు ఎక్కడ సోర్స్ ఆఫ్ ఇన్కమింగ్ లేదని నాకు తెలుసు. వాక్యానికి నాకున్న ఆశకి నేను సమ్మతించి నా కన్ఫెషన్, నా ఒప్పుదల నేను మాట్లాడడం ప్రారంభించిన. ఇది ఏమైందంటే, నాకు రోజులు పట్టాల్సిన అద్భుతం కాస్త గంటల్లో జరిగిపోయింది. ఇంచుమించు 2 లక్షల వరకు ఖర్చు చేయడం జరిగింది.